నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో ఇంకొక రిక్వెస్ట్ వీడియో చేసినప్పుడు మీరు ఆన్ ద స్క్రీన్ మీద పిక్ అయితే చూసుకోవచ్చు. సో అతని కోసం వీడియో చేస్తున్నాను. చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏ స్మార్ట్ ఫోన్కి కంపారిజన్ చేస్తున్నా అంటే మాత్రమే మోటరోలా G35 5G వర్సెస్ రియల్మీ నర్జో 80 లైట్ 4G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కంపారిజన్ అయితే తీసుకొస్తున్నాయి. సో వీడియో కొంచెం లెందీగా ఉండే అవకాశం ఉంది. లాస్ట్ దాకా చూడడానికి ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ మోటరోలా వాళ్ళది G35 5G చూసుకోవచ్చు ఇక్కడ. సో ప్రైస్ ఇక్కడ చూసుకోవచ్చు 9,000 రూపాయల ప్రైస్తో పాటు కూడా వస్తుంది. కలర్ చూసుకుంటే గువా రెడ్ అని ఉంది, అండ్ దాని తర్వాత లీఫ్ గ్రీన్ కలర్ ఉంది, అండ్ మిడ్ నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్లో అవైలబుల్ ఉంది. 2 వేరియంట్స్ వస్తున్నాయి. 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది 9,000 ఉంది. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది 12,000 ఉంది. హైలైట్ చూసుకుందాం. సో మెయిన్ హైలైట్ ఏంటంటే 6.7 ఇంచెస్ 120Hz రిఫ్రెష్ పంచోల్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. అండ్ కిందికి వచ్చేసరికి అయితే ఇక్కడ చూసుకుంటే 5Gతో పాటు కూడా వస్తుంది. సో 5G బ్యాండ్విడ్త్ అయితే సపోర్టెడే ఉన్నాయి. అండ్ స్నాప్ ఇట్ ఆల్ అనేసి అయితే ఉంది. 50 మెగాపిక్సెల్ క్వాడ్ పిక్సెల్ కెమెరా 4K రికార్డింగ్తో పాటు కూడా వస్తుంది. మోస్ట్లీ కెమెరా సెంట్రిక్ అయితే ఎక్కువ ఫోకస్ చేసిరు అనుకోవచ్చు ఇక్కడ. అండ్ కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్ ఇస్తారు. 5000 mAh బ్యాటరీ అండ్ ఈజీ టు అన్లాక్ లైఫ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. సెక్యూర్ ఫీచర్స్ ఫ్యామిలీ ఫేస్తో పాటు ఉంది. సో ఇవి కొన్ని హైలైట్స్ అనుకోవచ్చు దీనికి. ఇది G35 5Gకి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ నర్జో 80 లైట్ ఇది 4G స్మార్ట్ ఫోను. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇంతకుముందుకు చెప్పినట్టు ఆ స్మార్ట్ ఫోన్కి ఈ స్మార్ట్ ఫోన్కి కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి. ఏంటంటే బ్యాటరీ ఎక్కువ వస్తుంది రియల్మీ నర్జో 80 లైట్లో. స్లిమ్ బాడీ కానీ ఎక్కువ బ్యాటరీ వస్తుంది. 7.94 mm స్లిమ్ బాడీతో పాటు వస్తుంది. సో క్లోజ్ టు 8 mm అనుకోవచ్చు కేస్ టెంపర్ గ్లాస్ వేసినాక. 90 Hz నాచ్ డిస్ప్లే వస్తుంది. పర్స్ లైట్ వస్తుంది. సో సపరేట్ లైట్ వేసుకోవడానికి ఆక్టోకోర్ ప్రాసెసర్, IP54 రేటింగ్, మిల్టీగేట్ సర్టిఫికేషన్తో పాటు వస్తుంది. అండ్ ఏ కెమెరా ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. సో ఇన్ జనరల్ ఇదే అనమాట. కమింగ్ టు ప్రైస్ విషయానికి వస్తే మాత్రం ఇంతకుముందుకి మోటరోలా వాళ్ళు చూసుకున్నట్టు మోటరోలా 9,000కి వస్తుంది ప్రైస్. రియల్మీకి వచ్చేసరికి అయితేనేమో రియల్మీ వాళ్ళది నర్జో 80 లైట్ వచ్చేసరికి అయితేనేమో 6,300కి ఉంది. అండ్ ఎగ్జాక్ట్ ఇక్కడ ఆఫర్ అప్లై చేశారు. కింద ఇక్కడ చెక్ చేస్తే ఇట్లా 7,300కి ఉంది నర్జో 80 లైట్. ఏది 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ బేస్ వేరియంట్ అనమాట. అది ఇక్కడ 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వచ్చేసరికి అయితే 8,300కి వస్తుంది. బేస్ వేరియంట్ సెలెక్ట్ చేసుకుని అంటాను, తక్కువ బడ్జెట్ మిగిలిపోతుంది కాబట్టి. సరేనా, వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే పర్చేస్ చేసుకోవడానికి ఇది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్నాయి. మోటరోలా G35 కానీ అండ్ ఆల్సో రియల్మీ నర్జో 80 లైట్ కానీ 2 స్మార్ట్ ఫోన్స్ కూడా మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్నాయి. ఫ్లిప్కార్ట్లో గురించి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బేస్ వేరియంట్ సెలెక్ట్ చేసినాను రియల్మీకి కానీ, మోటరోలా కూడా 4GB ర్యామ్ వేరియంటే సెలెక్ట్ చేసినాను. సో 2 కూడా సేల్ స్టార్ట్ ఉన్నాయి. సేల్ దగ్గర నుంచి కూడా మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఒకటి 9,000 ఉంది, ఇంకొకటేమో క్లోజ్ టు లైక్ 7,000 ఉంది. అంటే 2,000, 2,500, 2,400 రూపాయల ప్రైస్ గ్యాప్ ఇక్కడనే మీకు కనిపిస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే రియల్మీ నర్జో 80 లైట్ వచ్చేసరికి అయితే 4G స్మార్ట్ ఫోను, మోటోలో G35 వచ్చేసరికి 5G స్మార్ట్ ఫోన్ అనమాట. ప్లస్ పంచోల్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఇది చూసుకోవచ్చు, పంచోల్ వస్తుంది. ఇది రియల్మీ నర్జో 80 వచ్చేసరికి నాచ్ డిస్ప్లే. రిఫ్రెష్ రేట్ కూడా తక్కువ ఉంది, 90 Hz వస్తుంది రియల్మీది. మోటో వచ్చేసరికి 120Hz. ఇప్పుడు స్పెసిఫికేషన్స్ ఇన్డెప్త్గా వెళ్ళిపోదాం. మోటోలకు సంబంధించిన స్పెసిఫికేషన్ చూసుకుంటే 4GB ర్యామ్, LPDDR4X ర్యామ్ వస్తుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్, UFS 2.1 స్టోరేజ్. అండ్ ప్రాసెసర్ చూసుకుంటే యూనిఎస్ఓసి వాళ్ళది T760 6nm ప్రాసెసర్ వస్తుంది. అండ్ ఇక్కడ రియల్మీకి వచ్చేసేద్దాము. సో రియల్మీకి వచ్చేసరికి ఇక్కడ ఏది చూస్తున్నాము, మెమరీ అండ్ సెక్యూరిటీ కదా. సో ఇక్కడ కూడా యూనిఎస్ఓసి వాళ్ళది T7050 ఉంది, ఇక్కడ T760 ఉంది. సో 2 స్మార్ట్ ఫోన్స్లో కూడా యూనిఎస్ఓసికి సంబంధించిన ప్రాసెసర్లు ఉన్నాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రియల్మీ నర్జో 80 లైట్లో 12nm ప్రాసెసర్ ఉంది. మోటరోలా వాళ్ళది G35లో వచ్చేసరికి 6nm అనమాట. సో ఇక్కడ ఎంత తక్కువ నానోమీటర్ ఉంటే అంత పవర్ ఎఫిషియెంట్‌గా ఉంటది. అంత హీట్ తక్కువ వస్తదనమాట. సో దాని ప్రకారం మనం చూసుకుంటే, పర్ఫార్మెన్స్ ప్రకారం చూసుకుంటే ఇట్లా G35లో మీకు బెటర్ ప్రాసెసర్ వస్తుంది. సో పవర్ కూడా పవర్ తక్కువ తీసుకుంటది. ఇంకొంచెం హీట్ ఏదైతుందో అది తక్కువ జనరేట్ చేస్తదనమాట. అంటే స్మార్ట్ ఫోన్ కంటిన్యూయస్‌గా ఒక గంట, అర్ధగంట గేమ్ ఆడినాక బ్యాక్ సైడ్‌లో కెమెరా సైడ్ హ్యాండ్ పెట్టగానే కాలుతది కదా. సో అది తక్కువ హీట్ జనరేట్ చేస్తది. అది మెయిన్ పాయింట్. అండ్ మెమరీ చూసుకుంటే ఇక్కడ 4GB ర్యామ్, 6GB ర్యామ్, 64GB అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ డిస్ప్లే చూసుకుందాం. సో ఇక్కడ డిస్ప్లే చూసుకుంటే 6.7 ఇంచ్ డిస్ప్లే వస్తుంది. హెచ్‌డి రెజల్యూషన్‌తో పాటు వస్తుంది. ఎల్‌సీడీ అనమాట. కోరింగ్ గోరిల్లా ప్రొడక్షన్. రియల్మీ నర్జోకి వచ్చేసరికి 6.74 ఉంది. హెచ్‌డి ప్లస్ వస్తుంది. అండ్ ఇక్కడ కోరింగ్ గోరిల్లా గ్లాస్ ఆ ప్రొడక్షన్స్ అయితే ఏం లేవు. అండ్ కిందకి వచ్చేసాం. ఛార్జింగ్ చూసుకుంటే 6300 mAh బ్యాటరీ, 15 వాట్స్ ఛార్జర్ వస్తుంది.
ఇక్కడ బ్యాటరీ సో 5000 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ విత్ 18 వాట్స్ ఛార్జర్. సో ఛార్జర్ అయితే సేమ్ అయిపోయి సో ఓకే. ఛార్జర్ ఇక్కడ 15 వాట్స్ ఉంది. ఇక్కడ 18 వాట్స్ ఉంది. సో ఇది ఒక 2, 3 యాహ్! 3 వాట్స్ ఎక్కువ ఛార్జింగ్ అయితుంది. పీడీ ఛార్జర్ సపోర్ట్ ఉంది కాబట్టి 5000 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ. సో బ్యాటరీ వచ్చేసరికి G35 మీకు 1 డే వస్తది. 1 డే ఛార్జింగ్ అయితది. అంటే పొద్దున ఛార్జ్ చేసిరంటే మళ్ళా నైట్‌కి మళ్ళా ఛార్జ్ చేయాల్సొస్తది. రియల్‌మీ నార్జోకి వచ్చేసరికి 6300 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ కాబట్టి పొద్దున ఛార్జ్ చేసిరంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లైక్ పొద్దున 6 గాని 7 దాకా కూడా మీకు ఛార్జ్ వచ్చే అవకాశం ఉంటది. సో అదొకటి బెనిఫిట్ అనమాట. రియల్‌మీ నార్జోలో ఏందంటే బ్యాటరీ ఒక్కటే మీకు ఇక్కడ మేజర్ బెనిఫిట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత చూసుకుంటే కలర్స్ గురించి మనకంతా తెలిసిందే. అండ్ కెమెరా. సో కెమెరా చూసుకుంటే 50 మెగా పిక్సెల్‌ది క్వాడ్ పిక్సెల్ కెమెరా యూజ్ చేసి 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తది. 60 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తది. సో ఇక్కడ మీకు చూపించేస్తాను. ఇది 60 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, 8 మెగా పిక్సెల్ ఏమో వైడ్ యాంగిల్ అండ్ 50 మెగా పిక్సెల్ క్వాడ్ పిక్సెల్ కెమెరా యూజ్ చేస్తారు. అదే రియల్‌మీకి వచ్చేసేద్దాం. సో రియల్‌మీ కాడ కెమెరా చూసుకుంటే మాత్రం 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా ఇది. సో ఇది 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా. సెకండరీ చూద్దాం ఒకసారి సెల్ఫీ కెమెరా చూద్దాము. సో సెల్ఫీ కెమెరాకి ఇక్కడ మెన్షన్ చేసిర్రు. ఐ థింక్ 5 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. సో ఇది చాలా డ్రాబ్యాక్ అనుకోవచ్చు బై ఫ్రంట్‌కి 5 మెగా పిక్సెల్ ఇచ్చిర్రు. సెల్ఫీకి 13 మెగా పిక్సెల్స్ ఇచ్చారు. సో కెమెరా కాడ కూడా అంతంత మాత్రానే ఉంది. బేసిక్‌గా 1080 30 ఎఫ్‌పిఎస్ రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 4K రికార్డింగ్ ఉంది మీకు. G35 5G వచ్చేసరికి కదా మీకు 4K 30 ఎఫ్‌పిఎస్‌లో కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. యూహెచ్‌డీ ఉందిగా అల్ట్రా హై డెఫినిషన్ ఇలా 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. సో కెమెరా కాడ కూడా మోటోరోలా G35 జర బాగా పనిచేస్తుంది. రెండిటి డ్యూయల్ మైక్స్ వస్తున్నాయి. వాయిస్ అసిస్ట్ వస్తుంది. స్టీరియో స్పీకర్స్‌తో పాటు కూడా వస్తుంది. మై యూఐతో పాటు కూడా వస్తుందన్నమాట ఇది. అండ్ కమింగ్ టు ఇక్కడ ఓకే. నెట్వర్క్ గురించి చూసుకుందాము. ఇక్కడ ఏంది ఆ! ఆడియోస్ జూసినాము. కెమెరా తర్వాత నెట్వర్క్స్. నెట్వర్క్ గురించి చూసుకుంటే ఇక్కడ 4G సిమ్ కాబట్టి మీకు 4Gకి సంబంధించిన బ్యాండ్‌విడ్త్ అవైలబుల్ ఉంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.2 వస్తుంది. అదే మోటోరోలా చూసుకుందాం. సో మోటోరోలా చూసుకుంటే ఇక్కడ కూడా డ్యూయల్ బ్యాండ్ విత్ వైఫై వస్తుంది. అండ్ బ్లూటూత్ వర్షన్ 5.0 వస్తుంది. సో ఇక్కడ బ్లూటూత్ తక్కువ వస్తుంది. మీకు 5.0 వస్తుంది. ఇక్కడ బ్లూటూత్ వర్షన్ 5.2 వస్తుంది. సో మేజర్‌గా 5.0కి 5.2కి పెద్దగా గ్రౌండ్ బ్రేకింగ్ ప్రైస్ డిఫరెన్స్ ఏం కాదు. సో బేసిక్‌గా ఈక్వల్ అనుకోవచ్చు. హైబ్రిడ్ స్లాట్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. రెండిట్లో కూడా సేమ్ ఏవై. సో అది పక్కకు పెట్టేస్తే కిందకొచ్చేసేద్దాం. బాక్స్‌లో ఏమొస్తుందని. సో బాక్స్‌లో స్మార్ట్ ఫోన్ వస్తుంది. అండ్ ప్రొటెక్షన్ కేస్, గైడ్ డాక్యుమెంట్స్, 20 వాట్స్ చార్జర్ వస్తుంది. యాక్చువల్ అయితే 18 వాట్స్ సపోర్ట్ ఉంది. కానీ 20 వాట్స్ చార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. రియల్‌మీకి వచ్చేసరికి అయితేనేమో నావిగేషన్‌కి సంబంధించింది ఉంది. అండ్ బాక్స్ చార్జర్ చూద్దాం ఒకసారి. సో బాక్స్‌లో చూసుకుంటే చార్జర్ వస్తుంది 15 వాట్స్. గైడ్ డాక్యుమెంట్స్, ప్రొటెక్షన్ కేస్, ఇమేజ్ పిన్‌తో పాటు వస్తుంది. రియల్‌మీ యూఐ వస్తుంది బేస్డ్ ఆన్ 115. ఇంకా సెన్సార్లు చూసుకుందాం. సో సెన్సార్‌లోకి వచ్చేసరికి అయితేనేమో మనం ఒక్కసారి పైకెళ్ళిపోదాం. సో టాప్‌లో సెన్సార్స్ ప్రొవైడ్ చేసిర్రు వీళ్ళు. సెన్సార్ చూసుకుంటే సైడ్ మౌంటెడ్ ఫింగర్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, జైరోస్కోప్, స్టార్ సెన్సార్, సెన్సార్ ఆఫ్ ఈ కంపాస్‌తో పాటు వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అదే ఉంది. ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ సెన్సార్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, జైరోస్కోప్ అండ్ యాక్సిలరోమీటర్స్‌తో పాటు కూడా వస్తది. అండ్ పోర్ట్స్ అవన్నీ గురించి చూసుకుంటే ఇక్కడ ఐ థింక్ పోర్ట్స్ కాడ చూసుకుంటే సిమ్ స్లాట్ వస్తుంది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కీస్‌తో పాటు కూడా వస్తుంది. అంతే. ఇది బేసిక్ ఇమేజెస్. అండ్ మోటోలో కూడా అంతే. ఇక్కడ సైడ్‌ల మీకు సిమ్ స్లాట్ వస్తుంది. దాని అపోజిట్ సైడ్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కీస్‌తో పాటు కూడా వస్తది. నావిగేషన్‌కి సంబంధించి చూసుకుందాం. సో నావిగేషన్ చూసుకుంటే రియల్‌మీలో బైడ్యూస్, జీపీఎస్, గ్లోనాస్, గ్యాలియస్‌తో పాటు వస్తుంది. అదే మోటోరోలాలో చూసుకుందాం. సో ఇక్కడ నావిగేషన్‌కి సంబంధించినది ఎక్కడుంది? ఎక్స్‌పీరియన్స్, కనెక్టివిటీ ఐ థింక్ ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయలేరా ఏంది? ఇక్కడొచ్చింది. జీపీఎస్, ఏజీపీఎస్, ఎల్టీఈపీ, గ్లోనోస్, గ్యాలక్సీ ఫ్యూజెస్‌తో పాటు వస్తుంది. సో ఇక్కడ బాగానే వస్తుంది. నెక్స్ట్ 4G నెట్వర్క్స్ అవన్నీ కూడా చెక్ చేసేసుకున్నాము. ఇక్కడ మెయిన్ చెక్ చేసుకోవాల్సింది ఏందంటే ఆండ్రాయిడ్ సంబంధించిన అప్డేటు. అదొకటి. అండ్ ఇక్కడ 185 గ్రామ్స్ వెయిట్ ఆబ్వియస్ వెయిట్ తక్కువ బ్యాటరీ వస్తుంది కాబట్టి వెయిట్ కూడా తక్కువనే ఉంటది. కానీ ఇక్కడ మనకి ఆండ్రాయిడ్‌కి సంబంధించిన అప్డేట్ ఇస్తలేరు. అప్డేట్స్ ఏమన్నా ఇక్కడ పర్ఫార్మెన్స్ కార్డ్ చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ బ్యాటరీ కార్డ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఆండ్రాయిడ్ వెర్షన్ ఏదొస్తుందో ఇక్కడ కూడా మెన్షన్ చేయలేరు. అండ్ ఏమైనా అప్‌గ్రేడ్స్ ఉన్నాయని కూడా మెన్షన్ చేయలేరు. కెమెరా కేటగిరీ లేదు. ఆడియో వాట్స్ న్యూ ఇన్ ఆండ్రాయిడ్ 14 ఎక్కడ మెన్షన్ చేసిర్రు. ఇది ఐ థింక్ ఇది ఆండ్రాయిడ్ 14తో పాటు కూడా వస్తుంది. ఇన్ కేస్ మీకు ఆండ్రాయిడ్ 15 అప్డేట్ రావచ్చు. లేదంటే ఆండ్రాయిడ్ 14తోనే మీరు యూజ్ చేసుకోవాల్సొస్తది. సో ఇక్కడ ఓఎస్‌కి సంబంధించిన ఇక్కడ కూడా అప్డేట్ ఉందని ఇంత కూడా లేదు. కానీ ఇక్కడ చిన్నగా ఇచ్చారు. ఇక్కడ హైలైట్ చేస్తాను నేను. ఇక్కడ వాట్స్ న్యూ ఇన్ ఆండ్రాయిడ్ 14 అని ఇచ్చారు.
సో అదొక్కటి కొంచెం మిస్ అయింది అనుకోవచ్చు. సో ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రమే నా ఒపీనియన్‌లా ఒకవేళ మీకు బెటర్ ఫోన్ కావాలి అంటే మాత్రం 5G ఫ్యూచర్ ప్రూఫ్ కావాలంటే మీరు మోటరోలా G35 తీసుకోవచ్చు. బడ్జెట్‌ల జర డీసెంట్ స్పెసిఫికేషన్స్‌తో పాటు మంచి కెమెరాతో పాటు కూడా లుక్ వైస్ బాగుండేటట్టు కావాలి అంటే విత్ ఆండ్రాయిడ్ 14 అనేసి అయితే పెట్టారు. ఇక్కడ ఫ్లిప్‌కార్ట్‌లో కూడా చూద్దాము ఆండ్రాయిడ్ వెర్షన్ ఏది ఉందని. 4K రికార్డింగ్ కూడా ఉంది. సో డీసెంట్ కావాలంటే మీకు ఇది జర బెటర్ ఆప్షనే. మోటరోలా వాళ్ళ G35 లేదు అన్న ఇక్కడ ఇక్కడ మెన్షన్ చేసిర్రు ఆండ్రాయిడ్ 14 ఉంది. సో 14 ఉందంటే మోస్ట్‌లీ ఆండ్రాయిడ్ 15కి అప్‌గ్రేడ్ ఉంటది. కొన్నిటికి అప్‌గ్రేడ్ ప్రొవైడ్ చేయరు. ఒకవేళ యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. నా ఒపీనియన్‌లో మీకు 5G కావాలి 10,000 లోపట మంచి కెమెరా, రిఫ్రెష్ రేటు అండ్ జర ఏమంటారు సెల్ఫీస్ కూడా ఎక్కువ తీసుకుంటా అంటే 60 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఒకటి సాక్రిఫైస్ ఏం చేయాల్సి వస్తదంటే బ్యాటరీ ఒక్కటి సాక్రిఫైస్ చేసి బ్యాటరీ ఒకటి వదిలేసుకోవాల్సి వస్తది. బ్యాటరీ 5000 మిల్లీ బ్యాటరీ కాబట్టి అదొకటి మైనస్ అనుకోవచ్చు దీనికి. అండ్ సాఫ్ట్‌వేర్ ఓఎస్ అప్‌డేట్స్ ఏవైతున్నాయో అదొకటి. ఇవి 2 తప్పించి మిగతా అన్నీ కూడా మంచిగున్నాయి స్మార్ట్ ఫోన్‌లో. కమింగ్ టు రియల్‌మీకి వచ్చేసేద్దాం. సో రియల్‌మీకి వచ్చేసరికి అయితేనేమో దీంట్లో ఏందంటే బ్యాటరీ మంచిగుంది. మంచి ప్రాసెసర్‌తో పాటే వస్తుంది. డీసెంట్ ప్రాసెసరే కానీ పాత ప్రాసెసర్ అన్నమాట అవి. సో ప్రాసెసర్ పాతది అండ్ 4G స్మార్ట్ ఫోన్ రీసెంట్‌గా వచ్చింది. ప్రైస్ మంచిగుంది. సో రియల్‌మీ నార్జో 80 లైట్ మంచి విషయం ఏందంటే 80,000 లోపట ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలి. 8,000 అంటే గిట్లా ఇది గుడ్ ఆప్షన్. ఎక్కడ మంచిగుందంటే బ్యాటరీ కూడా మంచిగుంది. 6005 మిల్లీ యాంపియర్ 6300 మిల్లీ యాంపియర్ బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. మిగతాయి డ్రాబ్యాక్స్ ఎక్కువున్నాయి. లైక్ ప్రాసెసర్ చాలా ఓల్డ్ మోడల్ 12 నానోమీటర్ ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. కెమెరాస్ కూడా బేసిక్ కెమెరాస్ ఉన్నాయి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు హైలైట్‌లోనే 30 మెగా పిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. సో కెమెరా వీక్. ఓన్లీ సింగిల్ పర్పస్ ఏందంటే ఒకటేందంటే బ్యాటరీ కావాలి అన్న వాళ్ళు రియల్‌మీ 80 లైట్ తీసుకోవచ్చు. నేను ఫోటోస్ ఎక్కువ తీయను. జస్ట్ ఏందంటే నా కాల్స్‌కి, పేమెంట్స్‌కి కావాలంటే ఇదొకటి 2 రోజుల దాకా బ్యాటరీ రావాలంటే రియల్‌మీ నార్జో 80 లైట్ తీసుకోవచ్చు. లేదన్నా నాకు ఆహ్, ఆల్ రౌండర్‌గా లేకపోతే అన్నిట్లో కావాలి అంటే గిట్లా డీసెంట్‌గా ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలంటే G35 తీసుకోవచ్చు. వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనేసి అయితే నేను రికమెండేషన్ అయితే చేస్తాను భయ్. సో ఎలా అనిపించింది కంపారిజన్? మీ ఒపీనియన్స్ ఏవైతేనో కింద కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ ఇంత లాంగ్ వీడియో ఇక్కడ దాకా చదువుతా చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నచ్చింది మంచిగా అనిపించింది అంటే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.